ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. స్పిల్వే, కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తూ హెలికాప్టర్ నుంచి స్పిల్వే సహా వివిధ ప్రాంతాలను ఆయన సమీక్షించారు. ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథితో పాటు ఎమ్మెల్యేలు, తెదేపా ముఖ్య నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న అధికారులతో మాట్లాడారు. స్పిల్వే, కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి బస్సులో ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 3 గంటల తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించనున్నారు. విజయవాడ నగర వ్యాప్తంగా బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముస్లింలకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు మసీదుల్లో ప్రత్యేక నమాజ్ చేసుకున్నారు. ఒకరినొకరు ఈద్ ముబారక్ అంటూ ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ను ముస్లిం కుటుంబాలు ఘనంగా, వైభవంగా జరుపుకున్నాయి. 1 టౌన్లో ముస్లిం కుటుంబాలు బంధుమిత్రులతో కళకళలాడాయి. ప్రతి ఏటా పండుగ సందర్భంగా మసీదులు, ఈద్గా మైదానాల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఆదివారం రాత్రి నగరంలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఈద్గా మైదానాలు, ఖాళీ స్థలాలు పూర్తిగా నీట మునగడంతో సామూహిక ప్రార్థనలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ముస్లిం సోదరులు పండుగ నమాజ్ను తమ సమీపంలోని మసీదుల్లో నిర్వహించారు. ముస్లిం మత ప్రవక్తలు ఖురాన్లోని సారాలను వినిపించారు. ముస్లింల ఆరాధ్య దైవమైన అల్లా యొక్క బోధనలను వివరించడంతో పాటు పండుగ ప్రాముఖ్యతను భక్తులకు తెలియజేశారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సింగ్ నగర్లో జరిగిన బక్రీద్ ప్రార్థనలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. يسبح له ما في السماوات والأرض وهو العزيز الحكيم الله أكبر. బక్రీద్ పర్వదినం సందర్భంగా ఐటీ శాఖ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ మంగళగిరి ఈద్గాలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు. తమ నాయకుడు చంద్రబాబు నాయుడు సమన్వయంతో ఉండమని, మమ్మల్ని కంట్రోల్లో పెట్టారని, అందుకోసం తాను మరియు శ్రేణులు నోరు మెదపడం లేదని, రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. తాను ఇంకా ఛార్జ్ తీసుకోలేదని, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రతి ప్రాజెక్టును పరిశీలించి రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలో అధినేత ఆదేశానుసారం పనిచేస్తామని నారా లోకేష్ తెలిపారు. రాష్ట్ర మంత్రి హోదాలో మొట్టమొదటిసారి సొంత నియోజకవర్గానికి వచ్చిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ మంగళగిరి ఈద్గాలో జరిగిన బక్రీద్ పండుగ సందర్భంగా జరిగిన ప్రార్థనలో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులు కొనసాగుతున్నాయని, తమ మైనార్టీ నాయకులపై వైకాపా రౌడీ మూకలు గాయపరిచి దాష్టికానికి గురి చేస్తారని నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ నాయకుడు చంద్రబాబు నాయుడు సమన్వయంతో ఉండమని, మమ్మల్ని కంట్రోల్లో పెట్టారని, అందుకోసం తాను మరియు శ్రేణులు నోరు మెదపడం లేదని, రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని నారా లోకేష్ మరోసారి సున్నితంగా హెచ్చరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు మరియు మంగళగిరి నియోజకవర్గంలో పేదల కోసం ఇళ్లు నిర్మాణం చేయమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని కలిసి తాను స్వయంగా కోరానని, ప్రణాళికాబద్ధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని నారా లోకేష్ తెలిపారు. తాను ఇంకా ఛార్జ్ తీసుకోలేదని, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రతి ప్రాజెక్టును పరిశీలించి రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలో అధినేత ఆదేశానుసారం పనిచేస్తానని నారా లోకేష్ తెలిపారు. ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది. దానికి సమాధానం చెప్పనండి. తుమ్మపూడి మంగళగిరిలోనే మైనార్టీ సోదరుల్ని వైకాపా నాయకుడు చంపాడు. కర్ర బ్యాట్ పట్టుకుని కొట్టి చంపేశాడు. వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏం ఈ రోజు కూడా తాడిపత్రులు మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. చెప్తున్నా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరు దెబ్బ తగిలింది, ఎవరిని చంపాము? మేము ఒక్కడి జోలికి వెళ్ళాం. మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం, కరెక్ట్ కాదు. తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్న ఆంక్షలను తొలగించారు.
గతంలో సీఎం భద్రత పేరుతో 5 ఏళ్లుగా రోడ్డును పూర్తిగా మూసివేశారు. తాజాగా కొత్త ప్రభుత్వం ఆంక్షలు తొలగించింది. ఆదివారం రాత్రి నుంచి ఆ రోడ్లోకి జనాలను అనుమతిస్తున్నారు. ఈ రోడ్డు మూసివేయడంతో అటువైపుగా జనాలు 1.5 కిలోమీటర్లు వెళ్లి తిరిగి రావాల్సి వచ్చేది. గతంలో వైఎస్ జగన్ భద్రత పేరుతో మూసివేసిన రోడ్డును ఇప్పుడు తిరిగి ఓపెన్ చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఇంటి ముందున్న ఆంక్షలను అధికారులు తొలగించారు. గత 5 ఏళ్లుగా ముఖ్యమంత్రి నివాసం వైపు వెళ్ళాలంటే కూడా ప్రజలు వెళ్ళలేని పరిస్థితి. ఏదైతే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన నేపథ్యంలో ఈ ఆంక్షలను పూర్తిగా తొలగించారు. ఆదివారం రాత్రి నుండి ఈ రోడ్డు జనాలని అనుమతిస్తూ ఉన్నారు. ఈ రోడ్డు గతంలో మూసివేయడంతో అటువైపుగా జనాలు సుమారు 1.5 కిలోమీటర్ల తిరిగి రావాల్సి వచ్చేది. అంటే గతంలో ఇక్కడ తాడేపల్లి నివాసం వెనకాల వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. అలాగే కృష్ణా పశ్చిమ డెల్టా అంటే ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్న ఏదైతే ఈ ప్రాంతం ఉందో గతంలో ఈ ప్రాంతంలో ఇల్లుండేవి. అయితే ఇల్లు ఉన్న ప్లేస్లో ఉన్న ఇళ్లను రక్షణ పేరు ఏదైతే భద్రత పేరుతో తొలగించేసి అక్కడ స్థానిక పేద ప్రజలు ఉండేవారో వారిని తొలగించేసి ఇక్కడ మొత్తం కూడా గత ముఖ్యమంత్రి ఆధీనంలోకి తీసుకొని భద్రత పేరుతో పూర్తిగా ఈ ప్రాంతాన్ని కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇటువైపుగా వెళ్ళాలంటే ఎవరైనా కానీ రేవేంద్రపేట సైడు అటు వెళ్ళాలంటే కాలువకట్ట మార్గంలో వెళ్ళేవారు. అయితే ఏదైతే రహదారి ఉందో ఈ రహదారి మూసేయడంతో మొత్తం తిరిగి దాదాపు 1.5 కిలోమీటర్ల వైపు వెళ్ళాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడేది. జనాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ప్రభుత్వ అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళడం ప్రభుత్వ అధికారులు కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఇక్కడ స్థానిక ప్రజలు తీసుకువెళ్ళడంతో వారు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్ మీరు చెప్పండి సార్, మొన్నటి వరకు ఇటు వెళ్ళాలంటే కూడా మీరు ఎవరు వెళ్ళలేని పరిస్థితి స్థానికంగా ఉన్నప్పటికి కూడా ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీద ఉన్న ఆంక్షలను తొలగించారు. మొత్తం మళ్ళీ జనజీవనం కదులుతూ ఉంది. మీరేమంటారు? చీఫ్ మినిస్టర్ ఎవరైనా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన ఇంటి ముందు రోడ్డు ఓకే, కొంత బ్లాక్ అంటే అర్థం ఉంది. ఇక్కడ 3 రోడ్లు ఇవి 1, 2, 3 రోడ్లు. ఒక రోడ్డు ఫ్రంట్ రోడ్డు ఉంచుకుని మిగతా 2 రోడ్లు ఇవ్వచ్చు కదా ప్రజలకి. పక్కన నైబర్స్ ఉన్నారు, అపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళు కూడా ఎవరికి పర్మిషన్ లేదు. వాళ్ళంతా 2 కిలోమీటర్లు తిరుక్కుని వెళ్ళాలి. ఇప్పుడు నైబర్స్ వాళ్ళ ఇంటికి రావాలంటే ఆడు ప్రతిసారి పోలీసు అడుగుతాడండి, ఏమని ఎక్కడికి మీరని. ఆడింటికి వెళ్ళడానికి ఆడు ఎక్కడ పోలీసు అడుగుతున్నాడంటే అంతకంటే అవమానం ఉంటుందా? ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు ఆయనకి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి పార్టీ ఆఫీస్ పెట్టుకున్నాడు, అదే సెక్యూరిటీ కంటిన్యూ చేసుకుంటున్నాడు. ఇంకా యాక్చువల్గా సరెండర్ చేసేయాలి. పార్టీ ఆఫీస్ పెట్టి ప్రైవేట్ కాబట్టి సరెండర్ చేసేయాలి. అదే సెక్యూరిటీ కంటిన్యూ చేసుకుంటున్నాడు. ప్రజలు వచ్చి రిక్వెస్టెడ్ చేస్తే తప్ప అతనికి ఇంకా వ్యవహారం చేయలే. పార్టీ ఆఫీస్ ఇది, పార్టీ ఆఫీస్కి అదే సెక్యూరిటీ. 3 రోడ్లు ఎవడైనా ఉంచుకుంటాడా? ఈ గ్రిల్స్ చూడండి ఎలా కట్టుకున్నాడు. ఇన్సెక్యూరిటీ ఫెలో వేసాలన్నీ అతనికి ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డారు, మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చింది, మీరు స్థానికంగా ఉన్నారు కాబట్టి చెప్పండి. ఏ ప్రభుత్వంలో ఉన్నాయి? రోడ్లు ఆపడానికి ఎవరికి రైట్ లేదు. అది చంద్రబాబు ప్రభుత్వం అయినా జగన్ ప్రభుత్వం అయినా. నీ ఇంటి ముందు 100 మందిని పెట్టుకో, రోడ్లు ఆపడానికి ఎవరికి రైట్ లేదు. మీకు అర్థమవుతున్న పాయింట్? ఇక్కడ రోడ్లు ఆపడానికి రైట్ ఎక్కడ ఉంది? నీకు రోడ్లు ఆపడానికి రైట్, నీ ఇంటి ముందు సెక్యూరిటీ పెట్టుకో, తప్పలేదు. కానీ రోడ్లు ఆపడం ఏ గవర్నమెంట్ ఉన్నాయి, రోడ్లు ఇవ్వాల్సిందే. ఇది దుర్మార్గమైన గవర్నమెంట్ కాబట్టి ప్రజలు ఎంతలాగా ఆనందపడుతున్నారు. కానీ ఇందులో ఆనందపడవలసిన విషయమే లేదు. ఆ రోడ్డు ఆడికి వచ్చింది అంతే. అది ఏదైతే గత ముఖ్యమంత్రి భద్రత పేరుతో రోడ్డు మూసివేస్తంతో జనాలు చాలా ఇబ్బంది పడ్డారన్నారు. స్థానికంగా మీరున్నారు, మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? నమస్కారం అండి. ఫస్ట్ కొత్త గవర్నమెంట్ వారికి నా ధన్యవాదాలు. గత 5 సంవత్సరాల నుంచి ఈ పబ్లిక్ రోడ్డుని బంద్ చేసి మేము కొన్ని కిలోమీటర్ల దూరం ఎడంగా వచ్చి తిరగాల్సిన పరిస్థితి. స్కూల్ పిల్లలు అందరూ కూడా మేము చాలాసార్లు అడిగాము, కానీ మా మరెవరు ఆలకించలేదు. కొత్త గవర్నమెంట్ రావడంతో ఈ రోడ్డుని ఓపెన్ చేశారు, చాలా మంచిది. కానీ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గర్భవతి అయిన అమ్మాయిని హాస్పిటల్లో తీసుకోవడానికి దోవలు లేని ఊళ్ళు చాలా ఉన్నాయి. డోలీ మీద మోసపోతుంటే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఊళ్ళను వదిలేసి ఇలాగ ఇంద్రభవనాలకి ఇంద్రలోకానికి రోడ్లేసి ఇంద్రలోకం రోడ్లలాగా చూపించాల్సిన అవసరము, వాటిని ఉంచాల్సిన అవసరం లేదు. ఇప్పటికే గవర్నమెంట్ కొంత ఉపశమనం ఇచ్చింది కాబట్టి ఇంకా ఈ రోడ్డు మీద రోడ్డు ఆక్యుపేషన్లో చాలా ఉన్నాయి.
ఇప్పటికైనా వచ్చి చూడండి. మీరు రోడ్ ఆక్యుపేషన్ చేసి వాళ్ళ కంటైనర్లు, వాళ్ళ గ్రీన్ షెడ్లు ఇవన్నీ రోడ్డు మార్జిన్లోనే ఉన్నాయి కాబట్టి అవన్నీ తొలగించి మాకు ఉపయోగపడేలాగా చేయగలరని నా మనవి. సిటీ కేబుల్ వారికి నా ధన్యవాదాలు. ఏదైతే ముఖ్యమంత్రి భద్రత పేరుతో రోడ్లని ఆధీనంలోకి తీసుకువెళ్ళడం, ఓకే, ఒకవేళ ముఖ్యమంత్రి రోడ్డు అయితే తీసుకున్నా పర్వాలేదు, కానీ అటు సైడు కరకట్ట సైడ్ ఉన్న రోడ్డును కానీ ఇటు సైడ్ రోడ్డు కానీ జనాల్ని ఆపేయడం చాలా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ 5 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం దిగిపోవడంతో, అలాగే ఈ మిగతా ఏదైతే హోదాలు ఉంటాయి, ప్రతిపక్ష హోదా, ఈ హోదాలు కూడా లేకపోవడంతో గత సీఎంకి సంబంధించిన భద్రత మొత్తాన్ని తీసివేసి ఇక్కడ జనాలకు రాకపోకలు సాగించే ఆంక్షలు ఏదైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించారని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకటతో శ్యామ్, సిటీ న్యూస్, తాడేపల్లి. మంగళగిరి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ 3 రోజులు కొనసాగింది. ఉండవల్లిలోని ఆయన నివాసానికి అధిక సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు సమస్యలను లోకేష్ శ్రద్ధగా విని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పాలనలో మంత్రి నారా లోకేష్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. రెస్ట్ లేకుండా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించే పనిలో నిలిచారు. 3వ రోజు కూడా ప్రజా దర్బార్ నిర్వహించారు. శనివారం నాడు తొలి రోజు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్న లోకేష్ ఆదివారం కూడా ప్రజా దర్బార్ నిర్వహించారు. 3వ రోజైన నేడు కూడా ఉదయం ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. దీంతో మంగళగిరి ప్రజలు యువనేత లోకేష్ని కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి అధిక సంఖ్యలో తరలివచ్చిన ప్రజల సమస్యలను లోకేష్ శ్రద్ధగా విని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. 3 పార్టీల కూటమిని ప్రజలు ఆదరించి మంచి విజయాన్ని అందించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మొట్టమొదటిసారిగా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లోని అభయాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో 3 పార్టీల కూటమి విజయం సాధించడం ఆనందదాయకంగా ఉందన్నారు. 3 పార్టీల కూటమి ఘన విజయానికి కృషి చేసిన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 3 పార్టీల కూటమి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి, భారత ప్రధానమంత్రి మోదీకి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి రాష్ట్ర ప్రజల అవసరాలను తీరుస్తూ సమస్యల్ని పరిష్కరిస్తూ మేమందరం కూడా కష్టపడతాం. మరి ఈ ఘన విజయాన్ని చేకూర్చిన 3 పార్టీల కార్యకర్తలకి మరీ ఎక్కువగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోవడం, మహిళలకు అందాన్ని పెంచే మేకప్ రంగంలోని వ్యాపారస్తులకు మంచి అవకాశాలు లభిస్తాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ మేకప్ రంగంలో అద్భుత విజయాలను సాధిస్తున్నట్లు, ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రతిభను గుర్తించిన వివెంట్ సంస్థ అభినందిస్తున్నట్లు తెలియజేశారు. ఓవైపు అమరావతి రాజధాని నగర నిర్మాణాన్ని వేగవంతం చేస్తూనే మరోవైపు పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పనపై చంద్రబాబు సీరియస్గా దృష్టి సారించారు. గతంలోని రాష్ట్రంలో ఉన్న వనరులు, పరిశ్రమల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన చంద్రబాబు తాజాగా మరోసారి చర్చించారు. గత పాలనలో కియా, అమర్ రాజా సహా ఎన్నో పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. మరెన్నో పరిశ్రమలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. అయితే ప్రభుత్వం మారిన తరుణంలో వేధింపులు తాళలేక రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయాయి. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన తరుణంలో బీపీసీఎల్ ప్లాంట్ రాష్ట్రానికి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మచిలీపట్నంలో ఉన్న అవకాశాలను కూడా పరిశీలించినట్లు సమాచారం. బీపీసీఎల్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపిన అధికారులు చర్చల సారాంశాన్ని సీఎం చంద్రబాబు ముందుంచారు. తుది చర్చల అనంతరం రిఫైనరీ ఏర్పాటుపై స్పష్టత రానుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశంలో పెట్టుబడులకు సంబంధించిన పరిణామాలు, వేల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన కంపెనీల విస్తరణ సమాచారమంతా ఎప్పటికప్పుడు తనకు చేరేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్న విదేశీ విద్యాసంస్థలు, కార్పొరేట్ బిజినెస్ రంగాల్లో పరిణామాలన్నింటినీ తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. దక్షిణ మధ్య రైల్వే అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ ఎన్ రామిరెడ్డిని నిన్న సాయంత్రం నగరంలోని ఓ హోటల్లో పలువురు సీనియర్ అథ్లెట్లు ఘనంగా సన్మానించి జ్ఞాపిక బహుకరించారు.
రామిరెడ్డి గత నెల 31వ తేదీన పదవి విరమణ పొందిన సందర్భంగా ఆదివారం నగరంలో పలువురు పోలీస్ అధికారులు, సెంట్రల్ ఎక్సైజ్ అథ్లెట్లు, సీనియర్ అథ్లెట్లు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామిరెడ్డి అంతర్జాతీయ అథ్లెట్గా రాణించడంతో పాటు ఎంతోమంది రైల్వే, సెంట్రల్ ఎక్సైజ్ అథ్లెట్లను తీర్చిదిద్దారని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కుంభా కోటేశ్వరరావు, సింగంపల్లి శ్రీనివాసరావు, డిఎస్పీ మెహర్బాబా, ఇన్స్పెక్టర్లు అశోక్ రెడ్డి, సుధాకర్, ఉమామహేశ్వరరావు, బాలమురళి, సెంట్రల్ ఎక్సైజ్ జాతీయ అథ్లెట్లు కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ కబడ్డీ ప్లేయర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మంచి టెన్నిస్ ప్లేయర్, ఆల్ ఇండియా మెడలిస్ట్. మా సోదరు కోటేశ్వర గారు మా అందరికి ఆదర్శప్రాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో పాటు పండుగ సీజన్ సందర్భంగా విజయవాడ మార్కెట్లో జోయలుకాస్ సంస్థ మహిళల కోసం మేకింగ్ ఛార్జ్ 50% తగ్గిస్తూ ఆఫర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని బోండా సుజాత అన్నారు. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, జోయలుకాస్ వ్యాపారాన్ని మరింత విస్తరించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఆకాంక్షించారు. నగరంలోని ఎంజీ రోడ్ జోయాలుకాస్ బంగారు వజ్రాభరణాల షోరూం నందు కొనుగోలుపై మేకింగ్ ఛార్జీ 50% తగ్గిస్తూ కొత్త ఆఫర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, సతీమణి బోండా సుజాత, ఏడీసీపీ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం వినియోగదారులు జోయాలుకాస్ సిబ్బందితో కలిసి 50% మేకింగ్ ఛార్జీ కొత్త ఆఫర్ను మార్కెట్లోకి విడుదల చేశారు. అనంతరం ఉత్సాహంగా అందరూ కలిసి కేక్ కట్ చేశారు. బోండా సుజాత మాట్లాడుతూ అతివలకు మరింత అందాన్ని, శోభను తీసుకొచ్చే బంగారు వజ్రాభరణాలపై మేకింగ్ ఛార్జ్ 50% తగ్గించడం వల్ల కొనుగోలుదారులకు లాభం చేకూరుతుందన్నారు. వినియోగదారులు అభిరుచికి తగ్గట్టుగా సరికొత్త డిజైన్స్ ఎప్పటికప్పుడు మార్కెట్లోకి బంగారు వజ్రాభరణాలను అందించడంతో జోయాలుకాస్ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటుందని స్టోర్ మేనేజర్ శివరాం కొనియాడారు. 50% మేకింగ్ ఛార్జ్ తగ్గింపు ఆఫర్ ప్రకటించడంతో కుటుంబ సభ్యులతో కలిసి తరలివచ్చి ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారని తెలియజేశారు. జోయాలుకాస్ షోరూంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన మంచి డిజైన్స్ అందుబాటులో లభించడంతో పాటు కస్టమర్ సర్వీస్ చాలా బాగుంటుందని కొనుగోలుదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మేకింగ్ ఛార్జెస్ మీద 50%తో వాళ్ళకి మంచి ఆఫర్ ఇచ్చారు. విజయవాడలో ఉన్న మహిళలందరికీ దేశవ్యాప్తంగా 164 స్టోర్స్తో నడపబడుతున్న జోయాలుకాస్ మన విజయవాడలో తో పాటు అన్ని బ్రాంచెస్లో కూడా ఈ ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళకి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి మహిళలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా మంచిగా మనం టైం తీసుకొని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు స్టోర్ని విజిట్ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ట్రెడిషనల్ నగల దగ్గర నుండి చిన్నపిల్లలకి ఇష్టమయ్యే ట్రెండీ నగల వరకు ప్రతిదీ మంచి డిజైన్స్, మంచి మోడల్స్లో బాగున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా స్టోర్ని విజిట్ చేయండి. ఎందుకంటే విజయవాడలో ఎవరు సక్సెస్ అవ్వాలన్నా కూడా వాళ్ళ ఆలోచన కూడా డెఫినెట్గా క్రియేటివ్గా ఉండాలి, ట్రెండీగానే ఉండాలి. జోయలుకాస్ అనేది మనకి ఏంటంటే గ్లోబల్ వైజ్ మనకు 160 బ్రాంచెస్, నియర్లీ 160 బ్రాంచెస్ ఉంది. అండ్ ఇండియా వైజ్ నియర్లీ 100 బ్రాంచెస్ దాకా ఉంది. సో ఈ అన్ని బ్రాంచ్ ఇండియాలో అన్ని బ్రాంచెస్లో కలిపి మనం మంచి ఆఫర్ పెట్టడం జరిగింది. ఈ ఆఫర్ ఏంటంటే మనకి ఏ ఐటమ్ తీసుకున్నా సరే మనకి 50% డిస్కౌంట్, మేకింగ్ ఛార్జ్ 50% డిస్కౌంట్ వస్తుంది. అండ్ అన్కట్ డైమండ్ కానివ్వండి, ప్రీషియస్ ఐటమ్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, ఏ ఐటమ్ తీసుకున్నా మనకి మేకింగ్ ఛార్జ్లో సగానికి సగం మనకి తగ్గింపు ధర వస్తుంది. డెఫినెట్గా మీరు అవైల్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి జనరేషనల్ గ్యాప్ మోడల్స్ అనేవి ఈ స్టోర్లో అయితే డెఫినెట్లీ ఉండదు. అండ్ 164+ స్టోర్స్తో పాటు ఇంకా విజయవాడలో ఇంకో 2-3 స్టోర్స్ ఫర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ బెనిఫిట్స్ కోసం పెట్టాలని చాలా ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నాం స్టాఫ్ని. అండ్ మీ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ కానీ, ఆఫర్స్ కానీ, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కానీ టాప్ లెవెల్లో ఉండిద్ది. సో డూ విజిట్ ద స్టోర్ అండ్ అవైల్ ద బెనిఫిట్స్. షోరూమ్ తరపున ఏంటంటే జ్యువెలరీ సేల్స్లో 50% ఫ్లాట్ 50% అనే ఒక ఆఫర్ని కస్టమర్స్ అందరికీ అందజేస్తున్నాము. ఈ ఫ్లాట్ 50%లో భాగంగా గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ, టోటల్ ఏ జ్యువెలరీ మీరు తీసుకున్నా కూడా అన్ని జ్యువెలరీల మీద మనకి ఫ్లాట్ 50% అనేది స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క డిస్కౌంట్ ఏంటంటే మనం ఉన్నటువంటి ట్యాగ్ మీద ఉన్న విఏ మీద ఫ్లాట్ 50% స్ట్రైట్గా ఉంటుందన్నమాట. ఫ్రమ్ లాస్ట్ 13 ఇయర్స్ నుంచి నాకు జోయలుకాస్తో అనుబంధం ఉంది. మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక బ్రాండ్ని మనము 13 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ క్వాలిటీ. ఇక్కడ ఉండేది ఏంటంటే క్వాలిటీ, బికాస్ మార్కెట్ స్టాండర్డ్స్తో కంటే వాళ్ళు ఎప్పుడు ఒక స్టెప్ అప్గ్రేడెడ్గానే ఉంటారు ఎప్పుడు కూడా. నేను గమనించింది అది.
ఎందుకంటే కలెక్షన్ కానీ ప్లస్ ఫినిషింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ ది పీపుల్ రిలేషన్, ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో కస్టమర్ సపోర్ట్కి ఎక్సలెంట్గా ఉంటుంది. నేను లాస్ట్ 13 years అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేదే జేసీఐ ప్రధాన ఉద్దేశమని జేసీఐ జాతీయ అధ్యక్షుడు రికేష్ శర్మ తెలిపారు. జేసీఐ ఏపీ 26 జోన్ పనితీరు చాలా బాగుందని, కొత్త సభ్యులుగా చేరేందుకు ఉత్సాహాన్ని చూపడం శుభపరిణామమన్నారు. నగరంలోని బెన్ సర్కిల్ జాడే సూట్స్ హోటల్ నందు జేసీఐ జోన్ 26 సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జేసీఐ జాతీయ అధ్యక్షుడు రికేష్ శర్మ, ఏపీ జోన్ 26 అధ్యక్షుడు కృష్ణ భాస్కర్, పలువురు ముఖ్య సభ్యులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఏపీ జోన్ 26 అధ్యక్షుడు కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ, దేశంలోని 128 దేశాల్లో ఉందని, ప్రతి రాష్ట్రాన్ని ఒక జోన్గా విభజించారని, అందులో ఏపీ 128 నెంబర్ కేటాయించారని తెలిపారు. జేసీఐ అనేది లీడర్షిప్ అండ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సర్వీస్ అన్నారు. జోన్ 26లో 40 చాప్టర్లు ఉన్నాయని, చాప్టర్ 50 నుంచి 100 మంది సభ్యులు కలిగి ఉన్నారని తెలిపారు. జాతీయ అధ్యక్షుడు రికేష్ శర్మ మాట్లాడుతూ, ప్రతి ఏటా దేశమంతటా పర్యటించి జోన్ల పనితీరును తెలుసుకునేందుకు విజయవాడ వచ్చానని తెలిపారు. ముఖ్యంగా యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు, వారికి అవసరమైన ట్రైనింగ్, మోటివేషన్ క్లాసులు అందించేందుకు జేసీఐ కృషి చేస్తుందని రికేష్ శర్మ అన్నారు. The national president's official visit started from Goa, and I had the opportunity to visit Punjab, Ludhiana, and also many parts of Kerala, Tamil Nadu, and Andhra Pradesh. So I am back here in Vijayawada as this is the 4th place of the national president's official visit. So the activities of JC in this on 26 in the state of Andhra Pradesh is really appreciable. I would like to congratulate the leader of our zone 26, Krishna Bhaskar, and also the activities of especially this local organization Vijayawada Impact is creating really impact in the common people of this area, and especially I would like to congratulate being a Centurion local organization. సో ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ జోన్ 26లో ఈ సంవత్సరం చూసినట్లయితే 40 చాప్టర్లు ఉన్నాయండి. ప్రతి చాప్టర్లో 50 నుంచి 100 మెంబర్స్ దాకా ఉండడం జరుగుతుంది. సో ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా మనకి జేసీఐ జాతీయ అధ్యక్షులైనటువంటి నేషనల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఈ ఎల్ఓస్ అన్నింటినీ కూడా 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జోన్ని విజిట్ చేయడానికి, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అబ్జర్వ్ చేయడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళని అభినందించి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ విజిట్ మనకి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.